వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. దళిత బిడ్డకి శిరోమణనం చేసి శిక్ష పడి 4 పార్టీలు మారి 3 సార్లు ఓడిపోయిన తోట త్రిమూర్తులు జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గారితో సవాల్ చేస్తున్నాడు. నీ మీద పోటీ చేసి గెలుస్తానంటున్నాడు. ఏ రకంగా గెలుస్తాడు? జగన్ రెడ్డికి ఊడిగించేయడానికి పెద్ద పాలేరుగా ఉన్న తోట త్రిమూర్తులు కాపు సంఘం మీటింగ్ అని పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టడం, అది కాపు సంఘం మీటింగ్ అవుతుందా, జగన్ రెడ్డి భజన బ్యాచ్ తొలిపురాణం అవుతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మంతపడున్నారు జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. కాపు సంఘం పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు కొంతమంది మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అది కాపు సంఘం మీటింగ్ అవుతుందా, జగన్ రెడ్డి భజన సంఘం అవుతుందా? ఎట్లా చూస్తారు? భజన సంఘం అని కదండి, అది జగన్ రెడ్డి బానిసల సంఘం. జగన్ రెడ్డి బానిసల ఆత్మీయ సమావేశం. అది ఆ సమావేశం ఫోటోలు చూశారుగా. ఆ సమావేశం ఆత్మీయ సమావేశంలా ఉందా లేదా సంతాప సభలా ఉందా? వాళ్ళ ఫేసులు చూస్తే అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఏంటంటే జరుగుతున్న పరిణామాలన్నీ తెలుసు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు. కానీ తప్పని పరిస్థితుల్లో జగన్ రెడ్డి వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టినప్పుడు వచ్చి కూర్చుని మాట్లాడేటువంటి విధానం. సరే, ఆ మీటింగ్లో వీరు కాపు సామాజిక వర్గానికి వాళ్ళేదో రాష్ట్రానికి వాళ్ళే ప్రతినిధుల్లాగా, వాళ్ళు చెప్తే కాపు సామాజిక వర్గం అంతా వాళ్ళు వెంట నడిచి ఏదో మొత్తం కూటమి పార్టీకి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నట్టుగా ఏదో బిల్డప్లు ఇచ్చుకున్నారు. సరే, ఆ జరిగిన తర్వాత మళ్ళీ మా పంత నానాజీ గారి మాట్లాడిన విధానం, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా ఆ కడప దాటి బయటకు వచ్చి పోటీ చేసే విధానం లేదు. నిజంగా అతనికి రాష్ట్ర వ్యాప్తంగా అంత పెద్ద పేరు ఉండుంటే రమ్మనండి కాకినాడ రోడ్లలో నేను రిజైన్ చేస్తాను, నాతో పాటు పోటీ చేసి గెలవమండి అని చెప్పేసి అన్నాడు. అది అనడానికి కూడా అర్థం ఉంది. ఎందుకంటే ఆయన దాదాపు 71,000 మెజారిటీతో గెలిచాడు పంత నానాజీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఒక పక్కన ఎంపీ చేసి ఎమ్మెల్యే రకరకాల చేశాడు కదా. ఆయనకి 61,000 మెజారిటీ, 10,000 తక్కువ మెజారిటీ వచ్చింది. దొంగ ఓట్లు వేసుకుంటే ఏదైనా అన్ని వేసుకున్నా ఆ విధంగా వచ్చింది. ఆయనతో ఇతను నేను పోటీ పడతాను అంటే మధ్యలో తోట త్రిమూర్తులు గారు దూరి ఆయన దాకా అక్కర్లేదు, నాతో పోటీ పడండి, నేను ఎమ్మెల్సీ రాజీనామా చేసి వస్తానని చెప్పేసి ఆయన దొంగ ఇవ్వడం అంటే భుజాలు తడుకుంటూ ఈయనకెందుకు? అలా కాదండి, నేను ఒకటి అడుగుతున్నాను రామబ్రహ్మ గారు. ఆ ఫోటోలో కూర్చున్నటువంటి వ్యక్తులు కాపు సామాజిక వర్గం నేతలు అందరూ ఓడిపోయిన వాళ్ళే కదా. అందరూ ఓడిపోయిన అందరూ దొంగలే. అందరూ ఎవరి చేతిలో ఓడిపోయారు? ఇది పాయింట్. అందరూ ఓడిపోయింది ఎవరిలో? వాళ్ళ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే పోటీ చేసి ఓడిపోయారు. కాపుల చేతిలోనే ఓడిపోయారు వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ మేము మీతో పోటీ చేస్తాను ఛాలెంజ్లు చేయడం ఏంటి? మీరు ఇందాక చెప్పారు తోట త్రిమూర్తుల గారి గురించి. ఇండిపెండెంట్గా చేశాడు, తర్వాత తెలుగుదేశం, ప్రజారాజ్యం, కాంగ్రెస్, మళ్ళీ తెలుగుదేశం, మళ్ళీ వైసీపీ. నాకు తెలిసి అన్ని పార్టీలు అన్నీ అయిపోయినాయి. ఇంక వేరే పార్టీలకు ఎవరో తీసుకోరు. అతను రాజకీయ చరమాంకంలో ఉన్నాడు. సరే, అతని గురించి ఏంటన్నది ఆ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, చుట్టుపక్కల అందరికీ తెలుసు. నేనంటుంది ఈ కాపు సామాజిక వర్గ నేతలు అని చెప్పుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకటి మాత్రం వాస్తవం అండి, వాళ్ళ వలన కాపు సామాజిక వర్గంలో ఐక్యత రావడం దేవుడు ఎరుగు. కాపు సామాజిక వర్గాన్ని మిగతా వర్గాలకి శత్రువులుగా మార్చారు ఇలా. కాపు ఐక్యత, కాపు సంఘం మీటింగ్ పెట్టుకుని పవన్ కళ్యాణ్, ఆయన కూడా కాపే కదా, ఆయన తిడితే వీళ్ళ కాపులు ఎందుకు వెళ్తారు, ర్యాలీ అవుతారు? అదే అంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిజంగా మాకు రాజకీయాలతోటి పార్టీలతో సంబంధం లేదు, కాపు సామాజిక వర్గానికి మీద ఉద్ధరించేస్తాం అంటున్నారు కదా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి తల్లిని కానీ పవన్ కళ్యాణ్ గారి భార్యని కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, సంస్కారం దాటిపోయి ఒక లిమిట్ దాటిపోయి బూతులు కూడా మాట్లాడితే ఏమైపోయి వీళ్ళు ఆత్మగౌరవాలని రకరకాలుగా మాట్లాడతారుగా. నేటుంది అక్కడ గిద్దలూరులో వెంగనాయుడు అనే కురోడు అండి, జనసేన పార్టీ కురోడు. అతను ఇల్లి మాకు రోడ్డు ఏమని అడిగినందుకు ఆ రోజు రాంబాబు గారు ఎమ్మెల్యే గారు నానా బూతులు తిడితే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఆ రోజు ఏమైపోయినాయి? నేనంటుంది ఒకటినే కాదు, ఇటువంటి కోకలు సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులతో కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద మాట్లాడించి తిట్టించారు. ఇవన్నీ కాదు సార్, కాపు సామాజిక వర్గానికి రాష్ట్రంలో అన్యాయం చేసింది ఎవరైనా ఉందంటే వైఎస్ ఫ్యామిలీ. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఆయనేమో కాపులకు రిజర్వేషన్ ఇస్తారని చెప్పి రకరకాలుగా మాట్లాడిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు రిజర్వేషన్ మాట పక్కన పెట్టి అడగనే 13 కులాలకు రిజర్వేషన్ ఇచ్చాడు. అప్పటి వరకు 44% ఉంది మన రిజర్వేషన్లో, అదల్లా 49 అయింది. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 50% దాటకూడదు, అంటే ఉండదల్లా 1%. అంటే కాపులకు ఏదైనా రిజర్వేషన్ ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఆ రోజు ఆ విధంగా అతను అన్యాయం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యన అతనికి ఆర్థిక లబ్ధి పొందేటువంటి పదవులన్నీనేమో అతను సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. మీరు చూడండి, ఆఖరికి సమన్వయకర్తలు కావచ్చు, లేకపోతే జిల్లాల ప్రతినిధులు కావచ్చు, గోదావరి జిల్లాలో కూడా మిథున్ రెడ్డి, లేదా విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళే కదంతా, వాళ్ళ అయోధ్యరామరెడ్డి, వీళ్ళని పెట్టుకున్నాడు. 3 ప్రాంతాల్లో దండపాలెం బ్యాచ్కి ఇచ్చుకున్నాడు. ఆయనకి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు మాత్రం ఏంటి, అధికారంలో ఉన్నప్పుడేమో రెడ్లు కావాలి, అధికారం కోల్పోతే కాపు, లేకపోతే బీసీలు, ఎస్సీలు ఇప్పుడు కావాలా? అంటే ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి కాపుల ఓట్ల కోసం ప్రయత్నించే వ్యక్తి అయితే వాళ్ళతో
మమేకం అవుతూ వాళ్ళకి మంచి చేస్తానో లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనో ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిస్తేనో కాపు ఓట్లు పడే అవకాశం ఉంటుంది. కాపులు తగాదా పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టించి చిరంజీవిని తిట్టించి వీళ్ళని తిట్టిస్తే ఓట్లు ఎట్టా వస్తాయని చెప్పి అతను అనుకుంటున్నాడు. లేదండి, ఏదో రకంగా వాళ్ళు ఏం చేశారంటే మొట్టమొదటి నుంచి కూడా కాపుకి కమ్మ సామాజిక వర్గ వర్గాలు చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు, కుదరలేదు. తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని మిగతా సామాజిక వర్గాలకు దూరం చేద్దామని చూశారు. అప్పట్లో డిఎస్పీ పదవులు ఉన్నారు, తర్వాత మన డిఎస్సీ స్కామ్ గురించి మాట్లాడారు, అది కుదరలేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ సాయి కృష్ణ ఉదంతం ఒకటి చేతికి దొరికిన వెంటనే కాపు సామాజిక వర్గం మధ్యన చిచ్చు పెట్టాలి, కాపుల్ని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం చేయాలి, ఎంతో కొంత సక్సెస్ అవ్వబోతామా, 1-2 సార్లు 10 సార్లు అలా చెప్పుకుంటూ వెళ్తే అనే భావనలో ఆ రాజకీయం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ ట్రాన్స్ఫర్కి 5 లక్షలు తీసుకుని సుమారుగా 20-30 కోట్ల రూపాయలు లూటీ చేశాడని చెప్పి తర్వాత వచ్చిన ఉపాధ్యాయులు ధర్నా చేయడం కూడా మనం చూసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు కాపు సంఘాల గురించి, కాపుల గురించి. ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు చాలామంది కాపులు కూడా ఉన్నారు. ఒకటండి, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి గురించి ప్రత్యేకించి మాట్లాడుకుంటే మనకంటే ఉత్తరాంధ్ర ప్రజలు బాగా చెప్తారు. అతని కుటుంబం ఏ విధంగా దుర్మార్గాలు చేశారో ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు. అంతప్పుడు మా అంబటరాంబాబు అక్కడ ఉన్నాడు కదండి, మాట్లాడితే వెంటనే వచ్చేస్తూ ఉంటాడు. అంబటరాంబాబు కూడా చాలా స్కాములు ఉన్నాడు. ఇప్పుడు లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్లో కూడా రేపేలండి అరెస్ట్ స్కాములు పక్కన పెట్టండి, కాపు సామాజిక వర్గం గురించి అతను ఏం మాట్లాడాడు? కాపులు అన్నాడు కదా, తాగుబోతులు తిరుగుబోతులు ఇలా మాంసాహారం ఎక్కువ తింటారు అని చెప్పేసి అన్నాడు కదా. అందుకే వేరే సామాజిక వర్గంలో వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. అంటే వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు, వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోవచ్చు, ఎన్ని చేసుకోవచ్చు, కానీ వీళ్ళ భుజం మీద వేసుకొచ్చేది మళ్ళీ కాపు సామాజిక వర్గం. అంటే నేను అంటుంది కాపు సామాజిక ప్రజలకు తెలీదా ఏం జరుగుతుంది? కంపేర్ చేసుకుంటే గతంలో 2019-24 మధ్యన ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది? డెవలప్మెంట్ చూస్తారా లేకపోతే ఇటువంటి డిస్ట్రక్షన్ చూస్తారా? ఇప్పుడు ఏమనుకుంటారండి, కాపు కమ్మ రెడ్డారు అన్నీ కాదు, ఎవరైనా ఉండాలి, మా బతుకులు బాగుండాలి, మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఇది కోరుకుంటారు. అంతే తప్ప సామాజిక వర్గాలను భుజాన్ని వేసుకుంటే ఏంటనేది తెలియదు వాళ్ళకి. 19కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్లో 10% 5% కాపులకి ఇచ్చారు. జగన్మోహన్ వచ్చిన తర్వాత అది రద్దు చేశారు, అది కూడా తీసాడు. పైగా కాపు కార్పొరేషన్కి ఇచ్చిన నిధులను కూడా ఆపేశాడు. ఆనాడు ప్రశ్నించిన ఈ ఎదవల సన్నాసులు ఇవాళ ఎట్లా ప్రశ్నిస్తున్నారు? అది అండి, అప్పుడు ఏమి లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ ఎప్పుడు కూడా కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి విధానం అవుతుంది. మనకి పార్టీలకు సిద్ధాంతాలు ఉంటాయి సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తెలుగువారి ఆత్మగౌరవగా తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటూ ఉంటారు. అదే బీజేపీ ఉందని వాళ్ళకి ఏదో జాతీయవాదం వాళ్ళకు ఉంటుంది. మా జనసేన పార్టీకి ఒక 7 సిద్ధాంతాలు మాకున్నాయి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏం చెప్పండి? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు ఉన్నది ఏంటంటే మన భారత రాజ్యాంగాన్ని వాళ్ళు ఫాలో అవ్వరు, వాళ్ళు ఫాలో అయ్యేది రాజారెడ్డి రాజ్యాంగాన్ని. అదే దోపిడీ సిద్ధాంతం, వాళ్ళ సిద్ధాంతం రఫా అనేటువంటి సిద్ధాంతం. ఈనాటికి ప్రజలు ఇంత ఈ పరిస్థితిలో కూర్చోబెట్టినా కూడా వీళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటే మీ అధికారులకు వస్తే అధికారులు బెదిరిస్తున్నారు కదా, మేము వచ్చే తర్వాత మీ సంగతి తెలుస్తామని చెప్పేసి ఆయన బెదిరిస్తున్నాడు. మొన్న చాలా వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు, ఏమి మేము వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తాం. కార్బనాశ్రీ ఏమన్నాడండి మొన్న, గుంటూరుకి అవతలేమో నరికేస్తూ ఉంటాడు, గుంటూరు అవతలేమో ఇళ్ళకి వచ్చి లాగేస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళు ఎత్తుతున్నారు కదా. నేను అంటుంది ఈ రోజుకి ప్రజలు ఎందుకు మనకి ఎంత బుద్ధి చెప్పారనేటువంటి ఒక ఆత్మ పరిశీలన విధానం ఎక్కడా లేకుండా, అంటే వాళ్ళు ఒక ఆలోచన ఉన్నారండి. 19 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డిని చంపితే జనాలు భయపడి, నాయకులు భయపడి, పార్టీలు భయపడి మాకు ఓట్లు వేస్తారు, గెలిపించారు. అట్లాగే మళ్ళీ ప్రయత్నం మొదలు పెడితే భయపడి మాకు ఓట్లు వేస్తారు, మమ్మల్ని గెలిపిస్తారు, ఈసారి రాష్ట్రం మొత్తం ఖాళీ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు అంబటరాంబాబు నేను ఏదో ట్వీట్ చేశాడండి ఆ విధంగానే, కాపులం కలిసి వచ్చాం కథం తొక్కుతున్నాం. ఆల్రెడీ తొక్కారు, మిమ్మల్ని ఎక్కడ తొక్కాలో ప్రజలు తొక్కారు, మిమ్మల్ని కొత్తగా తొక్కేది ఏంటి? నేను కొత్తగా తొక్కేది ఏంటంటే నేను కాపు సామాజిక వర్గానికి ఎంత చేయాలో అన్యాయం అంతా చేశారు, వాళ్ళకి రావాల్సిన అన్నీ కుదిరారు. కాపు కార్పొరేషన్కి సంబంధించి మొత్తం సర్వనాశనం చేశారు కదండి. ఈ రోజున వాళ్ళకి కొత్తగా మాట్లాడుతున్నారు రామబ్రహ్మ గారు, రాజ్యహింస, చాలా పెద్ద పదాలు, రాజ్యహింస అని మాట్లాడదు. రాజ్యహింస అంటే అర్థం ఏంటో తెలుసు వాళ్ళకి. 2019-24 మధ్య వాళ్ళు చేసింది డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు చేసింది రాజ్యహింసలు అయ్యి కదా. ఆయన ఏమడిగాడంటే మాస్కులు అడిగాడు, ఆయన చంపేశారు అంతే. ఎవరైతే ఒక డ్రైవర్ని హత్య చేసి ఇంటికి పార్టీలు చేసారో ఆ వ్యక్తికి జైలు నుంచి బయటకు వస్తే పోలీసులు కూడా కాపలా పెట్టి మన మామూలుగా ఏ పూలు ఊరేగింపు చేసుకొచ్చారు. మా పార్టీ నుంచి అతను బహిష్కరిస్తున్నాం అని చెప్పేసి అని లెటర్లు ఇచ్చేశారు. మరి తీసుకొచ్చి అతని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు సీఎంగా. నేను అంటుంది అప్పుడు ఏమైపోయి ఈ కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ అంటున్నాను నేను అంటుంది. గతంలో 2019 ఎన్నికలకి సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎటువంటి పరిపాలన చేస్తాడో తెలీదు, సరే ఒక్క ఛాన్స్ అన్నాడు కదా అని చెప్పేసి ఏమో అని మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకున్నందుకు అతను 2019-24 మధ్య చేసిన పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. నేను ఈ రోజుకి నేను అనుకోవడం ఒక మంచి పని అవుతుందండి. ఈ కాపులు ఆత్మీయ సమావేశాలు రకరకాలుగా పెడుతున్నారు కదా వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు, అది కూడా మంచిదే అయింది. ఏదో ఇంకా 20% 30% ఎవరన్నా కాపు సమాజ వర్గం వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా ఉండుంటే వాళ్ళు కూడా చిచ్చని బయటకు వస్తారు. ఎందుకంటే ఎదురుకుండా కనపడుతుంది కదండి, ఎదురుకుండా అమరావతి ఏ విధంగా కన్స్ట్రక్షన్ అవుతుందో కనపడుతుంది, పోలవరం ఏ విధంగా పరిగెడుతుందో కనపడుతుంది, పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడికి వచ్చి ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నారో కనపడుతుంది, రోడ్లు గతంలో ఉన్నప్పటికీ రోడ్లకి ఏంటి తేడా కనపడుతుంది,
పిల్లలకు ఉద్యోగాలు కనపడుతున్నాయి, ఎందుకు వదులుకుంటారు సార్? అంటే ఏంటంటాను? అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. మనం ఎంత అడ్డుకున్నా, ఎంత విషప్రచారం చేసినా అవేమి ఆగట్లేదు. ఇలా కాపుల్ని రెచ్చగొట్టి విడగొడితే రాజకీయంగా లబ్ధి పొందొచ్చేమో అనుకుంటున్నాడు. అది సాధ్యమయ్యే పని కాదని చెప్పి అర్థమవుతూ ఉంది ప్రజలకి. ప్రజలు కూడా బుద్ధి చెప్పే టైం వచ్చింది, అవకాశం కూడా దగ్గర పడుతూ ఉంది. ఒకసారి 11 సీట్లు పరిమితం ఇచ్చి ఇంటికి పంపించిన తర్వాత, అది ఎలాంగా పంపించిన తర్వాత, మళ్ళీ కొన్నాళ్ళు వేసిన తర్వాత జడ్పీటీసీ ఎన్నికలు డిపాజిట్లు కూడా కోల్పోయేలాగా, పులివెందుల తన సొంత నియోజకవర్గంలో డిపాజిట్ కూడా రాలేదు కదా. రాలేదు కదా. అయినా బుద్ధి లేదు, జ్ఞానం లేదు, సమీక్షించుకునే పరిస్థితి లేదు. ఇంకా వచ్చి కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడంటే ఆ మనిషిని ఎలా చూడాలో మొన్న సమావేశంలో కాపు సంఘ నేతలు అనుకుంటున్న వాళ్ళు చూడాలి, ఆలోచించుకోవాలి. మామూలుగా కాస్త కోస్త ప్రజలతో ఉండాలి, మనకు రాజకీయ భవిష్యత్తు ఉండాలి అని కోరుకునే వ్యక్తులు, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా మెల్లగా సైలెంట్ అయిపోవడమా లేదా బయటకు వచ్చేయడం జరిగింది. సరే, ఏ పార్టీలోని చేర్చుకుంటా కూడా అవకాశం లేని కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎవరు రానివ్వరు. అంబటి రాంబాబు, పేరు నాని, లేదా కొడాల నాని, రోజా, లేదా గుడివాడ అమర్నాథ్, ఈ పేర్లు ఉన్నాయి. సహజంగా కులం మీద అభిమానం ఉండటం వేరు, దొంగలని కులంలో చేర్చుకుని దొంగలు అభిమానించడం వేరు. పవన్ కళ్యాణ్ గారు మొన్న అదే మాట చెప్పారండి. తప్పు చేసినప్పుడు, ఏ వ్యక్తి అయినా తప్పు చేసినప్పుడు, ఆ తప్పు చేసింది అతని వ్యక్తి తప్ప ఒప్ప అనేది మనం చూడాలి తప్ప అతను ఏ కులస్తుడు అయితే మనకేంటి. అదే మరి ఆ ఎమ్మెల్సీ దళితుని డ్రైవర్ని హత్య చేసినప్పుడు అప్పుడు మనకి మా కాపు కులస్తుడు హత్య చేయడం చెప్పుకోలేదే. అంటే ఎందుకు కులాన్ని చూస్తాం, కులం దాటి మనం ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నాం, డెవలప్మెంట్ ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నాం అనేటువంటి విధానంతో ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన విధానానికి కూడా వీళ్ళు ఏమంటారంటే, కాపు సామాజిక వర్గ ఓట్లు వద్దంటున్నాడు పవన్ కళ్యాణ్, ఆ ఓట్లతో గెలిచినాడు. 2021లోనే పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఉందండి. వాళ్ళు చెప్పొచ్చు కదా, మా కాపులు ఓట్లే వేసుకుని మేము జగన్మోహన్ రెడ్డి పార్టీని గెలిపిస్తాం, వైఎస్ఆర్ గెలిపిస్తాం అని చెప్పొచ్చు కదా. అలా కదండి, నేను మిగతా కులాల ఓట్లు మాకు వద్దు, ఒక కాపు ఓట్లతోనే మేము జగన్ గెలిపించుకుంటాం అని చెప్పాలిగా. మీ ద్వారా ఒకటి అడుగుతున్నానండి, మీకు నిజంగా కాపు సామాజిక వర్గం మీ వెనకాల అంతా ఉందనుకుంటే, ఈ కాపులే సోకాల్డ్ కాపు నేతలందరికీ మీ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా కాపు నేతనే, మీలో ఉన్న వ్యక్తిని ఒక అతన్ని ఎన్నుకుని వచ్చే ఎలక్షన్స్ లో అతన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించమనండి జగన్మోహన్ రెడ్డి. గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న తల్లినే ఓర్చలేక చూడలేక ఆమెను బయటికి గెంటేశాడు మెడబెట్టి. అలాంటి జగన్మోహన్ రెడ్డి కాపు నేతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేయటం, ముఖ్యమంత్రిని చేయటం. మరి వీళ్ళ శ్రమంత ఎవరి గురించి? జగన్ రెడ్డి కోసం. ఆ రెడ్డి గారిని అధికారంలో మళ్ళీ తీసుకురావడానికే కదా. అంటే జగన్ రెడ్డిని అధికారంలో తీసుకొస్తే దోపిడీ చేసుకుంటే అవకాశం అంతే కదా ఉద్దేశం తప్ప కులానికి ఏదో చేద్దామని కాదు. కులం ఏంటంటే వీళ్ళేం చేసేదండి, కులానికి వీళ్ళు అన్యాయం చేయకుండా అలా ఉంటే చాలు. కులానికి ప్రత్యేకించి ఏం చేయకర్లా, ఆల్రెడీ చేయవలసిన డ్యామేజ్ అంతా చేసేసారు. వీళ్ళు చేసిన చేష్టల వలన ఆ గోదావరి జిల్లాలో మిగతా సామాజిక వర్గాలు కాపు కులానికి దూరం అయినాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సామాజిక వర్గాలన్నీ కలిసి చక్కగా పనిచేసుకుంటున్నాయి. మళ్ళీ చిచ్చు పెడితే ఈసారి కొడతారు వాళ్ళని, ఖచ్చితంగా కొడతారు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన పనులన్నీ వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు సార్. ఏంటంటే ప్రజలకి ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం మాట్లాడితే జన్జీ అనుకుంటాం, ఆ తరం గురించి మాట్లాడుకుంటున్నాం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేది ఏంటి, నెక్స్ట్ జనరేషన్ ఆల్ఫా, జనరేషన్ బీటా అని మాట్లాడుతున్నారు. వాళ్ళు జన్జీకి ఏర్పాట్లు చేశారు, సాఫీగా రోడ్లు వేశారు, అయిపోయింది. జనాల్ఫా 2047 గురించి ఆలోచిస్తున్నారు. మరి అటువంటిప్పుడు వీళ్ళు ఇంకా కులాల మధ్య చిచ్చు పెడదాం, ఏదో 70 దశకంలో 80 దశకంలో ఏదో ఇప్పుడు జరిగింది, అది మళ్ళీ జరుగుద్ది అనుకుంటే కుదరదండి. ఇంకా 5 దశాబ్దాల క్రితం వైఎస్ రాజారెడ్డి చేసిన రాజకీయమే, వికృత క్రీడలే, ఆ హత్య రాజకీయాలు చేసి ఏదో లబ్ధి పొందాం అనుకుంటున్నారు. అది పులివెందులకు పరిమితమైంది, కానీ రాష్ట్రానికి వచ్చేటప్పటికి అవన్నీ నడవాలి. పులివెందుల్లో కూడా జరగదు. పులివెందుల్లో కనీసం బస్ స్టాండ్ కూడా కట్టలేకపోయినా ఇప్పుడు జరిగే అవకాశం లేదు. అదే అక్కడ ఫిష్ మార్ట్ పెట్టి అసలు పులివెందుల ప్రజలు ఎప్పుడు చేపలు కూడా తెలియనట్టు చూసారా, ఫిష్ మార్ట్ వచ్చిందని చెప్పి పెద్ద పరిశ్రమ తెచ్చినట్టు ఆ పులివెందుల ప్రజలకు తెలియదా? అంటే కొన్నాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేనంత కాలం వాళ్ళు తప్పదో, మళ్ళీ రేపు పొద్దున వీళ్ళ అధికారులకు వస్తే మనం ఏం చేస్తారని భయపడ్డారు. ఇప్పుడు ఆ భయపడించే పరిస్థితిని బయటకు వచ్చిన వల్లనే మన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఎలాగా ఇప్పుడు రాయలసీమలో రాలేదండి, పరిస్థితులు మారుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మారతాడా అంటే అతను మారడు. ఎందుకంటే అతను ప్రజల్లో తిరిగే వ్యక్తి కాదు, ప్రజలలో ఏం మాట్లాడుకుంటున్నారో ఏం జరుగుతుందని తెలుసుకునే వ్యక్తి కాదు. అది అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడతాడు. ఆత్మలతో మాట్లాడే వ్యక్తికి ప్రజల మధ్య జరుగుతుంది ఏం తెలుస్తుంది? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అతను మెహర్బానీగా అతనికి చెప్పిందే నమ్ముతాడు. ఆయన షటిల్ సర్వీసు తాడేపల్లి టు బెంగళూరు ప్యాలెస్కి, ఇంకా అంతకుమించి చేసేదే ఉంది. కానీ మళ్ళీ రేపు ఎప్పుడో వస్తాడు అనుకుంటా, ప్రజా దర్బార్ అట ఎక్కడో నుంచి పులివెందుల అంట, మళ్ళీ రేపు పొద్దున ప్రయాణం ఎక్కడికే బెంగళూరుకి. నాకు తెలిసి ఈయన బెంగళూరులో కంటెస్ట్ చేస్తే బెటర్ కదా, ఎందుకు ఆంధ్రప్రదేశ్ గురించి. నిన్న రాత్రి అక్కడ చూశానండి, రజనీకాంత్ టీవీ9 రజనీకాంత్ ఏదో ఒక ప్రశ్న వేశాడు, మీరు మానసిక ఆవేదన గురైనప్పుడు ఏం చేస్తారంటే, ఏం చేస్తాం రజనీ, ఏం చేస్తాం, ఆలోచిస్తాం, మన వల్ల కాకపోతే చేతులు తీసి ప్రేయర్ చేస్తాం అన్నాడు. తప్పలేదండి.
ప్రేయర్ చేస్తే తప్పులేదు, ఆత్మతో మాట్లాడతాం అంటే ఏంటంటే ప్రజలకు సమస్య వచ్చినప్పుడు నువ్వు దాన్ని పరిష్కరించలేనప్పుడు నువ్వు నాయకుడు ఎలా అసలు చెప్పుకోగలుగుతావు? పరిష్కారం అనే పదాలు తెలియదు సార్ వాళ్ళకి. చట్టబద్ధ పాలన, ప్రజా పరిష్కారం, సమస్య పరిష్కారం కావచ్చు, డెవలప్మెంట్, ఇటువంటి పదాలు వాళ్ళ డిక్షనరీలో ఉండవు. వాళ్ళ డిక్షనరీలో ఆ రఫాలే ఉంటాయి. వాళ్ళు పదే చెప్తున్నారు సార్, వాళ్ళు మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు. మేము వస్తే మళ్ళీ వస్తే ఇలాగే చేస్తాం అని చెప్తున్నారు. వాళ్ళు రావాలా వద్దని డిసైడ్ చేసి ప్రజలు కదా. ప్రజలు ఎందుకు కోరుకుంటారు? మాట్లాడితే ఏమంటారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమవుతుంది అంటే, ఎందుకు వస్తాడు? ఏం చూసి ప్రజలు అతనికి మళ్ళీ ఓట్లేస్తారు? ఆఖరికి సొంత పొలాల్లో కూడా మధ్యలో రాళ్ల మీద కూడా ఫోటోలు వేసుకునే వ్యక్తి, తెల్లారు లేకపోతే భయపెట్టాడు కదంటే. పాస్ పుస్తకాల మీద కూడా అతను ఫోటోలు వేయించుకున్నాడు, ఎప్పుడూ లేనిది. అటువంటి వ్యక్తిని మళ్ళీ ప్రజలు కావాలని ఎందుకు కోరుకుంటారు? ఒకవేళ కోరుకున్నారు అంటే ప్రజలు తప్పవదండి, మా కూటమి పార్టీ నాయకులు తప్పవద్ది. ఇది కూడా వాస్తవం. కూటమి పార్టీ నాయకులు ఏదో కొంతమంది, చంద్రబాబు గారు ఎందుకు చెప్తున్నారు పదే అంటే అప్రమత్తంగా ఉండాలి, వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని ఎందుకు హెచ్చరిస్తున్నాడు ఆయన? మనం పోరాడుతుంది రాక్షసగణంతో. అటువంటి అప్పుడు అప్రమత్తంగా లేకపోతే ప్రజలు తప్పవద్దు, మందే తప్పవద్ది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే ఇంకో దశాబ్దం మనం కలిసి ఉండాలి, రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు గారు నాయకత్వంలో ఉండాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కొండకి వెంట్రుక కడుతున్నాడండి. వచ్చినా పోయినా అతనికి పోయేదేమీ లేదు. వస్తే ఉన్న రాష్ట్రాన్ని కూడా దోచుకెళ్ళిపోతాడు, రాకపోతే ఎలంగ ప్యాలెస్ పడుకుంటాడు. కూటమిది అది కాదు పరిస్థితి. తాము అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలన్న కోరికలు ఉన్నారు పెద్దలు. అది ఎక్కడ బ్రేక్ పడుతున్న భయంతో పదే హెచ్చరిస్తూ నాయకులను కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. చంద్రబాబు గారు ఏమంటున్నారు ఏంటంటే, వైకుంఠపాళిలా ఉండకూడదు, ఈరోజు అధికారం ఒకరికి వేరే మళ్ళీ మారుతున్నాం, ఇలా జరిగితే డెవలప్మెంట్ ఆగిపోద్ది. ఎప్పుడు లేదు కదా సార్ రామబ్రహ్మం గారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు 2004లో ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినా ఇక్కడ హైదరాబాద్లో ఎటువంటి డెవలప్మెంట్ కంటిన్యూ చేశారు. తర్వాత కేసీఆర్ వచ్చినా ఎవరు మారినా కూడా గత పాలకులు చేసిన దాన్ని కంటిన్యూ చేశారు, లోపాలు ఉంటే సరి చేశారు. ఈ ఎలా కాదు కదా, మొత్తం ప్రజావేదిక కూల్చిన కాడి నుంచి మొదలు మొత్తం డిస్ట్రక్షనే కదా, అన్ని రివర్స్ టెండరింగే. పోలవరం రివర్స్ టెండరింగ్ అని చెప్పి పడగబెట్టేసాడు దాన్ని. దానివల్ల దాదాపు 1000 కోట్ల ప్రజాధనం నష్టమైంది. విద్యుత్ ఛార్జీల గురించి అలాగే చేసుకుంటూ వచ్చాడు. అంటే ప్రతి రాష్ట్రాన్ని ఎంతవరకు వెనకాల అంతవరకు లాక్కుపోయాడు. ఇప్పుడు మళ్ళీ మనం జీరో నుంచి స్టార్ట్ చేసాం. మరి ఈ సమయంలో పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, అది ఎమ్మెల్యేలా ఎంపీలా అని కాదు నేను అంటుంది, ఎవరైనా సరే చాలా అప్రమత్తంగా ఉండి మన పోరాటం ఇక్కడతో ఆగలేదు, కంటిన్యూ చేయాలి ఖచ్చితంగా. ఆ రాక్షసగణం అలా ఎదురు చూస్తుంది, ఆ పాము చచ్చిపోలేదు అనేటువంటి విషయం పదే ప్రజలకు గుర్తు చేస్తూ ఉండాలి. ప్రజలు కూడా తెలియాలి, ప్రజలు కూడా అర్థమైంది ఆల్రెడీ ఏంటన్నది. ఇప్పుడు జగన్ రెడ్డి బయటకు వచ్చి పత్రికా సమావేశం పెట్టి, పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురంలో పోటీ చేస్తా, మీకు రాజీనామా చేసే ధైర్యం ఉందంటే మీరేమంటారు? 6 నిమిషంలో చేస్తాడు, చేసి పోటీ చేస్తా రమ్మంటాం మేము, దమ్ముంటే జగన్ రెడ్డి అంటున్నారు. ఎప్పుడైనా సరే నువ్వు ఆ పులివెందల గేట్లు దాటి బయటికి రా. ఇప్పుడు మమ్మల్ని అన్నాడు కదా, నువ్వు అసలు అసెంబ్లీ గేట్ ఎలా తాగుతావో చూస్తావని చెప్పి అన్నాడు కదా. మొన్న ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు అంటాడని ఒక మేజర్ పంచాయతీకి అబ్జర్వర్గా పెట్టి ఆయనతో పర్యవేక్షించాడు. అక్కడ ఏంటి ఆయన స్థాయి అక్కడ దిగజార్చాడు. రేపు నిజంగా ఇదే జరిగితే చిన్న పల్లెటూళ్ళు కూడా పెడతాడు వచ్చి. ఇప్పుడు అతను మొత్తం ముద్రగడ కాదు, పద్మనాభం కదా, అతను ఎవరిని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించినా వాళ్ళ జీవితాలు నాశనం చేసేసాడు. రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, అతను నమ్ముకున్న అధికారులు అందరూ జైలుకి వెళ్ళిపోయారు కదండి. అతను నమ్ముకున్న రాజకీయ నాయకులందరూ అలా వెళ్ళిపోతున్నారు లైనెట్టి. అంటే ఆల్రెడీ వాళ్ళకి దిగిపోయింది సార్. ఇప్పుడు ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, రేపు బుల్లెట్ దిగి చాలాసేపు అయింది, నీకు కొవ్వెక్కుపోయి తెలుతులేదు కాబట్టి అన్న డైలాగ్ ఉంటుంది చూసారా, పోయింది, అలా దిగిపోయింది వీళ్ళకి. దిగింది ఇంకా తెలియట్లేదు, మదం ఎక్కిపోయి ఉన్నారు కదండి, ఆర్థికంగా రకాలుగా మదం ఎక్కిపోయి ఉన్నారు కదా, అది దిగింది. అది తెలుసుకునే లోపల అలా ఉండదు, అలా ఉండరు, పార్టీ ఉండదు. జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే పిఠాపురం వచ్చి పోటీ చేయాలంటే ఛాలెంజ్ చేసిన కూసంపూడి గారికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం జగన్ రెడ్డికి ఉందా లేదో వేచి చూద్దాం. అనేక విషయాలు మనకు తెలియజేసిన కూసంపూడి గారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.